మహేష్ గారు, ఒక రాజకీయ నాయకుడు అంటే ఎన్నికల సమయంలో డెఫినెట్గా టికెట్ కావాలి ఆశిస్తారు. సరే ఎమ్మెల్యే అవుతారా లేదనేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ టికెట్ ఆశించడం అనేది జరుగుతుంది. ఆ పార్టీలో టికెట్ రాలేదంటే వెంటనే మరో పార్టీలోకి వెళ్ళిపోవడం, ఈ పార్టీని ఏదో ఒక విధంగా టార్గెట్ చేయడం ఇవి జరుగుతూ ఉంటాయి. మీరు కూడా కేవలం మీకు టికెట్ రాలేదనే వెళ్ళిపోయారా? కారణం ఏంటి? ఈశ్వర్ గారు, నేను మార్చ్ 16వ తారీఖు నుంచి ఏమేమి మాట్లాడాలి అనేది అందరూ కూడా చూడొచ్చు. ఓకే, జనసేన పార్టీ ఉనికి ఉండాలి, రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ జెండా ఎగరాలి, గాజు గ్లాస్ గుర్తుండాలి, పశ్చిమ నియోజకవర్గంలో బలంగా పనిచేశాను కాబట్టి నాకు టికెట్ ఇస్తే బాగుంటుంది, నాకు ఇస్తాననే వాగ్దానం చేశారు కాబట్టి నాకు టికెట్ ఇవ్వాలని మాట్లాడారు. పోనీ నాకు టికెట్ ఇవ్వాల, రాజధాని ప్రాంతంలో ఎక్కడైనా జనసేన పార్టీ వాళ్ళకి టికెట్ ఇచ్చారా? దీనికి సమాధానం చెప్పమనండి. జనసేన పార్టీలో ఉన్న కాపు నాయకత్వం కన్నా పోనీ అసెంబ్లీ సీట్ ఇచ్చారా ఉమ్మడి కృష్ణా జిల్లాలో? దీనికి సమాధానం చెప్పమనండి. పోనీ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఎక్కడైనా సరే జనసేన పార్టీ తరఫున పనిచేసిన ఒక్క కాపు నాయకుడికైనా టికెట్ ఇచ్చారా? పోనీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ఎవరికైనా సరే టికెట్ ఇచ్చారా? ఇవి కదా నేను ప్రశ్నించింది, ఇది కదా నేను లేవనెత్తినటువంటి అంశం. జనసేన పార్టీ ఉనికి ఎక్కడ? కృష్ణా గుంటూరు జిల్లాల్లో. ఈ పార్టీ నాయకత్వాన్ని ఎందుకు విస్మరించారు? ఈ పార్టీలో నాయకులకు ఎందుకు టికెట్ ఇవ్వట్లేదని కదా నేను మాట్లాడింది. దానికి సమాధానం చెప్పకుండా టికెట్ ఇవ్వలేదని ఇంకోటి మాట్లాడడం కాదు. ఈరోజు మాకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి, వాగ్దానం ఇచ్చి, పవన్ కళ్యాణ్ గారు ఇంటికి పిలిచి రెండో జాబితాలో నీ పేరు ప్రకటిస్తామని చెప్పి ఎందుకు ప్రకటించలా? ఎందుకు ప్రకటించలా? బీసీ సామాజిక వర్గానికి నేను కలిశానండి, తర్వాత కలిశాను నేను. సార్, టికెట్ భారతీయ జనతా పార్టీకి వెళ్తుందని పేపర్లో వస్తుంది, ఎందుకు ఇలా జరుగుతుంది? సీటు నన్ను పనిచేసుకోమన్నారు కదా, మరి నేను ఇంట్లో నా భార్యని కూతురుని కూడా ప్రచారానికి తీసుకొచ్చా, ప్రచార వేగం పెంచా, ఇప్పుడేంటి ఇలా అంటున్నారంటే, మహేష్ భారతీయ జనతా పార్టీ నుంచి కొద్ది ఒత్తిడి ఉంది, నేను కైకులూరు టికెట్ వాళ్ళకి ఇచ్చి వెస్ట్ సీటు మనకు ఉండేలా మాట్లాడతానన్నారు. మరి నమ్మాం. రెండో రోజు మళ్ళీ వెళ్ళాం. రెండో రోజు వెళ్తే మహేష్ కైకులూరు టికెట్ వాళ్ళకి ఇచ్చి వెస్ట్ సీట్కి ఇంకా టిక్కు పెట్టలేదు, చొక్క పెట్టాను అన్నారు. టిక్కు పెడతాం చొక్క పెట్టడం ఏంటి సార్? మనకి సీట్ ఉందా లేదా అని మాట్లాడాను. టిక్కు పెట్టడం చొక్క పెట్టడం ఏంది? ఎవరు పెట్టాలా టిక్? ఎవరు పెట్టాలా చొక్క? ఎవరు పెట్టాలి? ఆ టిక్కుకి చొక్కకి మధ్య ఎందుకు తేడా అనేది వాళ్ళే చెప్పాలండి సమాధానం. ఆ టిక్కు పెడతానికి చొక్క పెడతానికి ఏంటి? వీళ్ళకి ఏమైనా సూట్ కేసులు వస్తాయనా? అంటే సుజనా చౌదరి గారు ఇంకా క్యాష్ పంపించకపోతే చొక్క పెడతారు, ఆయన క్యాష్ పంపిస్తే టిక్కు పెడతామన్నా? దానికి ఆయన చెప్పిన మాట ఇది. ఈశ్వర్ గారు నేను చెప్పిన మాట కాదు, ఇది ఆయన చెప్పిన మాటే. ఎప్పుడు చెప్పారు సార్? ఆయన చెప్పిన మాటే. మొదటేమో తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే జలీల్ ఖాన్ గారిని పిలిచారు, ఆ తర్వాత ఒకళ్ళగడ్డ భాస్కర్ రావు గారిని పిలిచారు, మధ్యలో మూడో వ్యక్తిని పిలిచారు, సుజనా చౌదరి గారిని పిలిచారు. నిజంగా నన్ను పని చేసుకోమని చెప్పారు, నా భార్య కూతురుని బయటికి తీసుకొచ్చా, ప్రచార వేగం పెంచా, అయినప్పటికీ కూడా మీరు ఇవన్నీ ఎందుకు చేశారు? టికెట్ ఏదో రకంగా అమ్మేయాలనే కదా మీరు. నాలాంటి నిబద్ధత మరి క్రమశిక్షణతో పనిచేసినటువంటి వ్యక్తుల్ని గొంతు కోసేటువంటి క్రమంలో మీరు నమ్మించి మోసం చేసిన ప్రక్రియ ఇదంతా. అంటే మీకు డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి టికెట్ ఇచ్చేస్తారా? ఒకళ్ళగడ భాస్కర్ రావు గారిని డబ్బులు చూపించమన్నారు, నేను ఆయనతో మాట్లాడా, 20 కోట్ల రూపాయలు డబ్బులు చూపించమని చెప్పారంటే ఆయన్ని. ఈ మాట నిజం. అట్లాగనే సుజనా చౌదరి గారిని ఎంత అడిగారో వీళ్ళు కాదు. మీరు అంత ఖర్చు పెట్టగలరా? సుజనా చౌదరి నేను రెండు ప్రశ్నలు అడుగుతా. ఒకటి, సుజనా చౌదరి ఖర్చు పెట్టినంత మీరు ఖర్చు పెట్టగలరా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీ పార్టీలో మీ నియోజకవర్గంలో ఉన్నోళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు సుజనా చౌదరికి సపోర్ట్ చేస్తారు కదా, వెళ్తారు కదా జనసేనలో ఉన్న వాళ్ళందరూ కూడా. మరి నేను ఒక డైరెక్ట్ ఇంకో ప్రశ్న కూడా అడగాలనుకున్నా. ఒకవేళ డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నటువంటి సుజనా చౌదరి ఏదో సూట్ కేసులు ఇచ్చారో ఏమిచ్చారో, ఆ టిక్ని ఆ ఫుల్ స్టాప్ని వాడుకున్నారో ఏదో చేశారనుకున్నాం. మీలాంటి నాయకుల్ని కూడా కొనొచ్చు కదా, చాలా చోట్ల అదే కదా జరిగింది జనసేనలో. మరి మీకేం అలాంటి ఆఫర్ రాలేదా? చాలా మంచి ప్రశ్న అడిగారండి, చాలా మంచి ప్రశ్న అడిగారు. సుజనా చౌదరి గారు ఖర్చు పెట్టినంత నేను ఖర్చు పెట్టలేను, ఎందుకంటే నేను బ్యాంకుల్లో 5,000 కోట్లు మోసం చేయలా, లేకపోతే ఈడీ కేసు ఆయనలాగా పెట్టినట్టు నాకేం పెట్టలా.
కాబట్టి నేను అన్ని కోట్లు ఖర్చు పెట్టలేను. నా దగ్గర నిజంగా సుజనా చౌదరి గారి దగ్గర ఉన్నంత డబ్బు లేదు. నేను సుజనా చౌదరి గారు ఇచ్చినంత ఫండ్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వలేను. మన పిఠాపురం వెళ్ళినప్పుడు కూడా ఆయన పార్టీ ఫండ్ ఎంత ఇస్తామని అడిగారన్న మాట సుజనా చౌదరి గారే బయటికి మాట్లాడారు. ఓకే, ఎంత ఇస్తామని. మరి ఆ ఫిగర్ ఎంతో వాళ్ళిద్దరికే తెలుసు. బయటికి ఆ విషయం అప్రాక్సిమేట్లీ ఎంత ఉండొచ్చు, ఆ విషయం బయటికి చెప్పాలి. ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? ఒక సీటు ఆ సీటు వాల్యూ కోట్ల వరకు పలికిందని చెప్తున్నారు బయట. ఏంటండి 30 crores అని చెప్తున్నారండి బయట. నాకైతే నిజంగా పూర్తిగా ఫిగర్ తెలియదు. బయట అయితే 30 crores అని నడుస్తుంది. 30 కోట్లకు ఒక సీటు అమ్మేసుకున్నారా? 30 crores అని నడుస్తుంది. మరి దాని అర్థం అదే కదా. ఇంకా ఈశ్వర్ గారు దాని అర్థం అదే కదా. 30 crores అని చెప్తున్నారు. రెండోది మీరు అడిగారు జనసేన పార్టీ నుంచి మీరు కూడా సపోర్ట్ చేయొచ్చు కదా అని. నేను నిజాయితీగా క్రమశిక్షణతో పనిచేశా. నేను 2019 నుంచి 2024 వరకు అమ్ముకున్న ఆస్తులే చెప్తానని చెప్తాను. అంత ముందే కాదు, నేను అమ్ముకున్న ఆస్తులే చెప్తానండి. నిజంగా డబ్బులకో ఇంకోటి ప్రలోభ పడేవాళ్ళం అయితే మేము ఎందుకు విభేదిస్తాం? మేము రాజకీయ భవిష్యత్తు కావాలనే కోరుకున్నాం. మాకు ఇస్తానన్న సీటే ఇయ్యమని అడిగాం. మేము పెత్తందారులకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని మాట్లాడాం. అందుకనే నేను సపోర్ట్ చెయ్యాలా, ఆ భారం కూడా నేను భరించలేకపోయినా. చాలామంది రూమర్స్ మాట్లాడారు, నన్ను వ్యక్తిత్వంగా చంపేటువంటి ప్రయత్నం చేశారు. పోరాటాలు ఉద్యమాల్లోంచి వచ్చినటువంటి మేము ప్రలోభాలకి లొంగే పరిస్థితి లేదని చెప్పాం. అందుకనే నేను మద్దతు ఇవ్వాల. నా వ్యక్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశా. అందుకనే నేను ఎక్కడ సహకరించలా. పార్టీకి కూడా రాజీనామా చేశా. అన్ని వాస్తవాలే బయటికి మాట్లాడా. రైట్, ఒక విషయం చెప్పండి. జనసేన జెండా కాకుండా వేరే పార్టీ జెండా పట్టుకుంటే ఏది చెయ్యి నరుకుతాను ఏది మీరు అటువంటి స్టేట్మెంట్ ఏమన్నా ఇచ్చారా? ఏమన్నారు చెప్పండి ఫస్ట్. అది చెప్పారంటే దానికి లింక్ ఒక క్వశ్చన్ నేను చెప్పాను. నేను రాజకీయాల్లో ఈ సీటు కేటాయించేటువంటి ఉద్యమం చేసేటువంటి పరిస్థితుల్లో, ఓకే, పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించినటువంటి పరిస్థితుల్లో నేను జనసేన పార్టీ జెండా తప్పించి వేరే జెండా పట్టుకుంటే ఖచ్చితంగా కొబ్బరిగొండాలు కత్తి తీసుకొని నా చేయి నరకచ్చని స్టేట్మెంట్ ఇచ్చా. నేను ఆ మాట మాట్లాడా. కానీ నన్ను రాజకీయంగా, వ్యక్తిత్వంగా, కుటుంబ పరంగా జనసేన పార్టీ నన్ను చంపేసింది. నన్ను అత్యంత దారుణంగా మోసం చేశారు. తడిగుడ్డ లేకుండా పవన్ కళ్యాణ్ నా గొంతు కోశారు. నన్ను రాజకీయంగా చంపేశారు. కాబట్టే రాజకీయ పునర్జన్మలో నాకు నచ్చిన జెండా పట్టుకున్నా. అది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నాకున్న నమ్మకం, విశ్వాసంతోనే నేను వైసీపీ పార్టీ జెండా. చాలా అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఇప్పుడు పునర్జన్మ పొందాను అనేది చాలా బాగుంది. మీరు చెప్పింది పొలిటికల్ స్టేట్మెంట్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ మీ పార్టీ నాయకులు మొన్నటి వరకు మీతో మాట కూడా చెప్పాలి ఈశ్వర్ గారు. నేను ఒక సెకండ్ టైం ఇవ్వాలి. ప్లీజ్ చెప్పండి. ఇంకొక స్టేట్మెంట్ ఇవ్వాలి. చాలా మంది నా మీద ఈ మాట అడుగుతున్నారు. జనసేన పార్టీ పోటీ చెయ్యనటువంటి స్థానాలు 165. ఓకే, జనసేన పార్టీ పోటీ చెయ్యనటువంటి స్థానాలు 165. ఈ 165 స్థానాల్ని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఏ కత్తి పెట్టి నరికేశారో అందరూ మాట్లాడాలి. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ సిపిఐ సిపిఎం పార్టీలతో పొత్తులో ఉన్నప్పుడు 140 స్థానాల్లో పోటీ చేసింది. ఈ రోజున కేవలం 10 స్థానాల్లోనే జనసేన పార్టీ పోటీ చేస్తుంది. మిగతా 11 స్థానాలు కూడా తెలుగుదేశం ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులే అందులో ఉన్నారు. అంటే జనసేన పార్టీ పోటీ చేసే స్థానాలు కేవలం 10. 165 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయట్లా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ కత్తి తీసి జనసేన పార్టీ పునాదుల్ని పెకిలించేశారో, ఏ కత్తి పట్టుకొని జనసేన పార్టీని పీక కోసారో ముందు వాళ్లే సమాధానం చెప్పాలి నాకు. ఇప్పుడు మీకు మీ పార్టీ నాయకులే అంటున్నారు కొబ్బరి బోండాలు నరికే కత్తిని పంపిస్తాము, మరి మహేష్ గారు ఏం చేస్తారని. మీరు వినే ఉంటారు ఆ స్టేట్మెంట్లు, లేకపోతే వాళ్ళు మీకు సవాల్ చేసిన విధానం? వాళ్ళ పేకే కదా పవన్ కళ్యాణ్ గారు కోసింది. వాళ్ళనే కదా జెండా మోసే కూలీలుగా చేసింది. వాళ్ళేమో పార్టీ నాయకులు అనుకుంటున్నారు ఏంటి ఈశ్వర్ గారు మీరు? వాళ్ళు జెండా మోసే కూలీలు, నాయకులు కాదు. జెండా మోసే కూలీలు వాళ్ళందరూ కూడా. వాళ్ళ నాయకులే ఏంటి? వాళ్ళు జెండా మోసే కూలీలు. ఆ జెండా మోసే కూలీలకి ఒక చెయ్యి మేస్త్రో, చిన్న మేస్త్రో, పెద్ద మేస్త్రో ఉంటారు. వాళ్ళు జనసేన పార్టీ నాయకులు కాదు. వాళ్ళ జనసేన పార్టీ జెండా మోసే కూలీలు. వాళ్ళు జనసేన పార్టీ జెండా పట్టుకోరు. అక్కడ కూడా తెలుగుదేశంతో బీజేపీతో పట్టుకుంటారు. అట్లాంటి కూలీలు వాళ్ళు. వాళ్ళ నాయకులు, ఇన్ఛార్జీలు అనుకుంటున్నారేమో మీరు. వాళ్ళు కూలీలు.
కూలీలు పైన ఉండేవాళ్ళని చిన్న మేస్త్రో, పార్టీ మీద పెద్ద పవన్ మేస్త్రో కళ్యాణ్ మీద ఉన్న అంటారు. అభిమానం అట్లా పొత్తు ధర్మం కావచ్చు కదా అలా పట్టుకోవడం. ఎవరికి వాళ్ళు ఒకవేళ ఆ జెండాలు పట్టుకుంటే మీరు పొత్తు ధర్మం ఇది చాలా మంచి మాట అడిగారు. పొత్తు ధర్మం అంటారా? ఎస్, పొత్తు ధర్మం చాలా కావచ్చు. మంచి ప్రశ్న అడిగారు. Yes. 1% కూడా ఓట్లు లేనటువంటి భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో పోటీ చేస్తుంది. 1% కూడా లేని ఓట్లు లేనటువంటి భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో పోటీ చేస్తే 6.75% దగ్గర 7% ఓట్లు వచ్చిన జనసేన పార్టీ 67 స్థానాల్లో పోటీ చేయాలి కదా. పొత్తు ధర్మం అంటే అది. ముఖ్యమంత్రి పదవిలో వాటా అడగాలి కదా, అది పొత్తు ధర్మం అంటే. 10 స్థానాలు తీసుకోవడం ఏంటి పొత్తు ధర్మం అంటే? అంటే బీజేపీ పార్టీ జనసేన పార్టీ రాష్ట్రంలో సమాన బలాలు ఉన్నాయని చెప్తున్నారా? నోటా కన్నా తక్కువ వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి 10 స్థానాలు ఉన్నప్పుడు జనసేన పార్టీకి కూడా 10 స్థానాలే కదా ఉన్నాయి. ఇదా పొత్తు ధర్మం అంటే? భారతీయ జనతా పార్టీ కూడా సీట్లు అడిగిన తెలుగుదేశం పార్టీ కదా. జనసేన పార్టీ ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చింది? ఎందుకు సీట్లు తగ్గించుకోవాల్సి వచ్చింది? రాష్ట్రంలో కాపులు పెద్ద ఎత్తున జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు విమర్శలు చేశారు? మీరు 60 స్థానాలు తీసుకుంటా అన్నారు, తర్వాత 50 స్థానాలు అన్నారు, 45 అన్నారు, 35 అన్నారు, 32 అన్నారు, 30 అన్నారు, 24 నుంచి 21కు వచ్చారు. ముఖ్యమంత్రి మరి పదవిలో కూడా మీరు షేరింగ్ అడుగుతున్నారు కదా, అడగలేదనే కదా కాపులు వ్యతిరేకించారు. పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేశారు, మా మద్దతు లేదని చెప్పారు, సోషల్ మీడియా వేదికగా అనేక కామెంట్స్ పెట్టారు, ఇదేం పొత్తు ధర్మం అని. మీరు ఒంటరిగా పోటీ చేయమని కూడా మాట్లాడారు కదా, ఎందుకు అవన్నీ పరిగణలోకి తీసుకోవాలా? పొత్తు ధర్మం అంటే జనసేన పార్టీనే త్యాగం చేయాలా సీట్లన్నీ? త్యాగమా లేకపోతే వ్యాపారమా అది?